కాలం కలిసి రావడం, కాలం కలిసి రాకపోవడం. కొద్ది నెలల కింద నరేంద్ర మోదీ చెప్పిన మాట, కాలం మనకు సహకరిస్తున్నది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులను ఉద్దేశించి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య. ఇవాళ కాలం అదే కాలం నరేంద్ర మోదీకి కొంత కలిసి వచ్చింది, కొంత పరీక్షా కాలంగా మారింది. చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు సంపూర్ణంగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు చేసిన ఒకానొక వ్యాఖ్య, ఆయన మొన్న మాట్లాడిన మాట, మారిన చంద్రబాబును చూస్తారు అని అన్నారు. నిన్న మాట్లాడిన మాట, సరైన టైంలో సరైన నేత. మోదీపై చంద్రబాబు ప్రశంసల జల్లు. ఎన్నికల్లో రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. మోదీకి సంపూర్ణ మద్దతు బాబు. ఇక మోదీ అన్నారు, పవన్ కళ్యాణ్ పవన్ కాదు తుఫాను అని అన్నారు. పరస్పరం ఒకరిపైన ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే కనుక చంద్రబాబు నరేంద్ర మోదీ మధ్య సత్సంబంధాలు లేవు. ఇది ఓపెన్ సీక్రెట్. ఆయన అమరావతి అక్కడికి వచ్చినప్పటికీ నిధులు ఇవ్వలేదని నరేంద్ర మోదీ పైన చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఆ ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసికొట్టడం, చంద్రబాబు నాయుడు వెళ్ళి అడిగినా సరే ఆయనకు అపాయింట్మెంటు ఇవ్వలేదని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం, ఇవన్నీ నిన్న మొన్నటి వరకు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత వారిద్దరి మధ్య మైత్రి ఏర్పడుతుంది అని భావించారు. అయినా కూడా అది పైనే ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ అనివార్యమైంది. కాలం విడిపోయిన వారిని కూడా కలుపుతుంది. కాలం ఇష్టం ఉన్నా లేకున్నా ప్రశంసించుకోవాల్సి వస్తుంది. కలిసి నడవాల్సిన అనివార్యత ఉన్నప్పుడు ఏకరాగం ఆలపించాల్సి వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది అదే. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ విషయంలో, అది పెద్ద నోట్ల రద్దు విషయంలోనే సరే, జీఎస్టీ విషయంలోనే సరే, అమరావతికి నిధుల విషయంలోనైనా సరే, ఆయన వైఖరి ఏమిటో గతంలోనే స్పష్టమైంది. కానీ ఇవాళ వారిద్దరూ కలిసి నడుస్తామని, సమిష్టి నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సాయంత్రము సంపూర్ణ మెజార్టీ బీజేపీకి రాలేదు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయము, ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ తాము గెలిచామని భావించడం లేదు. తక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెసు తాము ఓడిపోయామని భావించడం లేదు. ఒక చిత్రమైన పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో నరేంద్ర మోదీ ఢిల్లీలో మాట్లాడుతూ నితీష్ కుమార్ గురించి, చంద్రబాబు గురించి పదే పదే వారి పేరు ప్రస్తావించడం, తన మిత్రులు ఎన్డీఏలో భాగస్వాములు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అద్భుత విజయాన్ని సాధించారని, బీహార్లో నితీష్ కుమారు అద్భుత విజయం సాధించారన్నారు. వాస్తవానికి నితీష్ కుమార్కు మోడీకి కూడా పడదు. ఎన్డీఏలో తానే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని నితీష్ కుమార్ పదే పదే అన్నారు. నరేంద్ర మోదీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసిండ్రు. నరేంద్ర మోదీ ఆ గడిచిన 10 ఏళ్ల కాలం ఆయన బలమైన నాయకులుగా ఉన్నారు. మళ్ళీ నరేంద్ర మోదీ దగ్గరికి నితీష్ కుమార్ వచ్చి ఉన్నారు. ఆయన ఆశీర్వాదం కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ అదే నితీష్ కుమార్ గురించి నరేంద్ర మోదీ మాట్లాడవలసి వస్తున్నది. నా మిత్రుడు అని, సహచరుడు అని, నితీష్ బాబు అద్భుతమైన విజయాన్ని సాధించారు బీహార్లోని పదే పదే మాట్లాడవలసి వస్తున్నది. ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ముందుకు సాగాలంటే ఇటు చంద్రబాబు నాయుడు, అటు నితీష్ కుమార్ ఇద్దరి మద్దతు అవసరమవుతున్నది. ఈ ఇద్దరు, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇవాళ ముఖ్యమంత్రి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ముగ్గురు పరస్పరం విమర్శలు చేస్తున్నారు. ముగ్గురికి పొసగదు. కానీ కాలం ముగ్గురిని ఒకే దగ్గర కలిపింది. కలిసి నడవాలని, సమిష్టి నిర్ణయాలు ఉంటాయని ఇక్కడ అన్నారు వారు. ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తాం, జీవన నాణ్యతపైన దృష్టి సారిస్తాం. ఈ విషయాలు వారు మాట్లాడుతున్నాయి. రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ, మంత్రి పదవుల కేటాయింపు, జనసేనకు స్వతంత్ర హోదా పదవి, క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త. ఇవన్నీ కూడా అంటే కాలం కలిసి రావడం, పరీక్షా కాలం ఉండడం, కాలమే ప్రతిదానికి జవాబుగా, కాలమే ప్రతిదాన్ని నిర్ణయించేదిగా ఉంటుంది. ఇవాళ కాలం ఇట్లా ఉన్నది. అందుకోసమనే ఈ మిత్రులు పాత వైరుధ్యాలను మరిచి కలిసి నిలబడాలనుకుంటున్నట్లుగా ప్రత్యక్షమైన లేదా వారు మాటల ద్వారా వెలువడుతున్న సందేశం ఇది.